Get more latest updates. Press the subscribe. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం గొర్రెల కాపరుల కోసం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుడు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ₹1,50,000 మంజూరు చేయనుంది. వైఎస్ఆర్ కాపరి బంధు పేరుతో రాష్ట్రంలో ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వం లబ్ధిదారులకు యూనిట్ల కొనుగోలు కోసం మంజూరు చేసే రుణంలో 30% సబ్సిడీ ఇవ్వనుందని సమాచారం. ఈ పథకం ద్వారా రాబోయే 4 ఏళ్లలో 50,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఇక ఎన్సిటిసి ఈ పథకం కోసం ₹200 కోట్ల కేటాయించిందని సమాచారం. కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ను గొర్రెల కాపరుల సొసైటీ అధ్యక్షులు కలిసి తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒక పథకం అమలు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జగన్ రాష్ట్రంలో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇక ఎన్సిటిసి ఆర్థిక సాయానికి సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉండడంతో గొర్రెల కాపరులకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్ నిబంధనలను సరళీకృతం చేయడంతో పాటు సబ్సిడీని పెంచారు. గొర్రెల కాపరుల భూమిని తనఖా పెట్టి రుణం తీసుకునే విధానంగా అమలులో ఉండడంతో అందులో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో రాజన్న పశు వైద్యం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం లాంటి పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో గొర్రెలు, మేకలు, పశువులు చనిపోతే వాటికి ప్రీమియం చెల్లించకపోయినా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారం కోసం తొలి విడతలో భాగంగా ₹35 కోట్ల కేటాయించింది. ఇక రాజన్న పశు వైద్య పథకాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.